ఏం కొట్టిండు భయ్య, పొట్టోడు అంటే పొట్టు కొట్టిండు. ఇషాంత్ కిషన్ 100 కొట్టిండు మామ సక్క. ఇషాంత్ కిషన్ అంటే సన్ రైజర్స్ ప్లేయర్ అన్నట్టు కొట్టిండు. ఇంతవరకు ఒక్క 100 కూడా కొట్టలే మామ. మన సన్ రైజర్స్ 100 కొట్టిండు. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ వేరే లెవెల్ కొట్టిండు. మళ్ళీ క్లాసన్ మామ హైలైట్ ఆడిండు, నితీష్ మామ హైలైట్ ఆడిండు. మన హెడ్ మామ అయితే హెడ్ అయితే తెప్పించిండు డైరెక్ట్ స్టార్టింగ్ పొట్టు కొట్టిండు. అభిషేక్ కూడా ఏం తక్కువనా, పొట్టు చంపేయండు సక్క. ప్రతి ఒక్కరు పొట్టు కొట్టిండు. ఒక్కటి తక్కువ పోయినసారి కన్నా తక్కువ కొట్టినాం అంతే. 286 కొట్టినాం. నా ఆల్రెడీ క్రాస్ అయిపోతుంది అనుకున్నా, కానీ ఆడదాకా కూడా తెచ్చారు మన వాళ్ళు. టక్క వికెట్లు పడ్డాయి, కొడదాం పొట్టు కొడదామని క్యాచ్లు వచ్చినాయి, క్యాచ్లు దొరికినాయి అంతే. ఏం ఆడిరు మామ డైరెక్ట్ సన్ రైజర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేసిరు డైరెక్ట్. ఒక్కొక్కరు మెంటల్ నా కొడుకులు ఉన్నారు. ఈసారి పక్క 300 ఫిక్స్ ఏదో ఒక మ్యాచ్ ఒక్కొక్కరు ఇచ్చి పడేసారు. అసలే సన్ రైజర్స్ అంటే భయం ఇవరకే బౌలర్లకు. ఇప్పుడైతే ఇంకా దడదడనే ఉంటది. ప్రతి ఒక్క మ్యాచ్ పొట్టు కొడతారు. ఇక ప్రతి టీం బౌలర్లు భయపడ అవుతుంది. సన్ రైజర్స్ తోటి మ్యాచ్ అంటేనే కథ 300 అంటే 200 ఈజీ. సన్ రైజర్స్ మ్యాచ్ అంటేనే 300 టార్గెట్ అంతే ఫిక్స్ అయ్యేటట్టు ఎత్తారు. ఇక ఫ్లవర్ ప్లే అంటావా, పవర్ ప్లే ఇక ట్రావిస్ హెడ్ గుత్తనే ఊకోడు, పొట్టు కొడతాను ట్రావిస్ హెడ్. ఆయన అభిషేక్ కూడా 50 కొట్టుంటే కథం ఇవాళ 300 వాడు. కానీ అభిషేక్ శర్మ టక్కన అవుట్ వల్ల సేఫ్ అయ్యారు, లేకపోతే 300 ఎప్పుడు అయిపోయి. ఇట్లా అయింది మా బ్యాటింగ్. హైలైట్ ఆడారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, సన్ రైజర్స్ వేరే. కొంచెం ఇప్పుడైనా సపోర్ట్ చేయరు మా కొద్దిగా. ఆల్ సపోర్ట్ చేస్తే వేసుకోరు, కానీ మన సన్ రైజర్స్ గిట్ల మ్యాచ్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయరు కొద్దిగా.